చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పులివెందులలో టీడీపీ చరిత్ర తిరగరాసింది. జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ తొలిసారి ఘన విజయం సాధించింది. 2 రోజుల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 5,794 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పులివెందుల ఎన్నికల ఫలితాలొచ్చేశాయి. టీడీపీ తొలిసారి పులివెందులలో ఘన విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విక్టరీ కొట్టింది. దాదాపు 5,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 6,735 ఓట్లొచ్చాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లొచ్చాయి. సొంత ఇలాకాలో వైసీపీ ఓటమి జగన్ కు షాక్ అని చెప్పొచ్చు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప శివార్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పులివెందులకు సంబంధించి ఒక్కో రౌండ్లో 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టకు సంబంధించి 3 రౌండ్లు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ను బహిష్కరించాలని నిర్ణయించింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్కు హాజరు కావటం లేదన్నారు. పులివెందులలో 11 మంది అభ్యర్థులు పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిల మధ్య పోటీ జరిగింది. ఒంటిమిట్టలో కూడా 11 మంది బరిలో ఉన్న టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ నడిచింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 74% పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 86% ఓట్లు పోలయ్యాయి. పులివెందుల జెడ్పీటీసీ ఓట్లను ఒకే రౌండ్లో 10 టేబుళ్లపై లెక్కించారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఓట్లను 3 రౌండ్లలో 10 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ కౌంటింగ్ ను బహిష్కరించి దూరంగా ఉండిపోయింది. ఈ 2 చోట్ల పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు హేమంత్ రెడ్డి, ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి ఈ ఎన్నికల్లో అక్రమాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా లతారెడ్డికి, హేమంత్ రెడ్డికి హోరాహోరీ పోరుంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ అభ్యర్థి కనీసం 1000 ఓట్లు కూడా సాధించలేకపోయారు. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.